ఏఐ ఇది భవిష్యత్తు మరింత ప్రమాదకరం కాబోతోంది అన్నారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల. మానవ నైపుణ్యం ఆధారంగా ఏఐ నిర్మించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. కంపెనీలు సైతం ఇదే ఫార్ములాను ఫాలో అవ్వాలంటూ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పెరిగిపోతూ ఉండటంతో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సంచలన ప్రకటన చేశారు. ఏఐతో ఒకవైపు అపార అవకాశాలు కనిపిస్తూ ఉంటే మరోవైపు ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థల భవిష్యత్తుపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సత్య నాదెళ్ల చేసిన హెచ్చరిక ఒక కీలక ప్రశ్నను ముందుకు తెచ్చింది. ఏఐ మనిషిని మరింత శక్తివంతం చేసే సాధనంగా మారుతుందా, లేదంటే కొద్ది కంపెనీల చేతుల్లోనే శక్తిని కేంద్రీకరించి మిగతా ప్రపంచాన్ని ఆధారపడేలా చేస్తుందా అన్న ప్రశ్నకు సమాధానం ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత ఏఐ యుగంలో కేవలం కొన్ని కంపెనీల నియంత్రణలోనే ఉండిపోతే అన్ని రంగాలు తమ నైపుణ్యాన్ని, దీర్ఘకాలిక పోటీతత్వాన్ని కోల్పోయి సంక్షోభంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మానవ నైపుణ్యం ఆధారంగా ఏఐని నిర్మించాలని కంపెనీలకు సూచించారు. మానవులు, ఏఐ వ్యవస్థలు ఒకరి నుంచి ఒకరు నిరంతరం నేర్చుకోగల దశలోకి వ్యాపారాలు ప్రవేశిస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఉత్పాదకతను మెరుగుపరచడానికి మాత్రమే కాకుండా ఇతర పనులకు కూడా కృత్రిమ మేధను వినియోగిస్తూ ఉండటంతో రాబోయే ఏఐ యుగం మునుపటి సాంకేతిక పరివర్తనల కంటే భిన్నంగా ఉంటుందని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. భవిష్యత్ కంపెనీల్లో 2 రకాల ఎదుగుదల ఉండాలన్నారు. మానవుల పరిజ్ఞానం, సృజనాత్మకత, ఏఐ సాంకేతికత కలిస్తేనే సంస్థలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఏఐని స్వతంత్ర మేధస్సుగా చూడకూడదని, మానవ ఆలోచనలను పెంచే ప్రజల లక్ష్యాల సాధనకు దోహదపడే టూల్గా చూడాలన్నారు. ఏఐ తన సామర్థ్యాన్ని మరింత పెంచుకునే కొద్దీ మానవ నైపుణ్యం కూడా మరింత మెరుగవుతుందన్నారు. కంపెనీకి లక్ష్యాలు నిర్దేశించడంలో, విభిన్న రంగాలలోని ఆలోచనలను అనుసంధానించడంలో ఉద్యోగులు ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తారని వెల్లడించారు. విదేశీ ఏఐ సాంకేతికతపై అధికంగా ఆధారపడకుండా కంపెనీలను మరింత అభివృద్ధి పరిచేలా సొంత సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఉద్యోగ కోతలన్నిటికీ ఏఐనే కారణమని చెప్పడం సరైంది కాదంటున్నారు ఎన్విడియా సంస్థ అధినేత జెన్సన్ హువాంగ్. జనరేటివ్ ఏఐ అనేది విస్తృతంగా అందుబాటులోకి రాకముందే అనేక సంస్థలు ఉద్యోగులను తొలగించాయని గుర్తు చేశారు. ఉద్యోగాల కోత వెనుక ఆర్థిక పరిస్థితులు, వ్యాపార వ్యూహాలు, మార్కెట్ మార్పులు వంటి అనేక కారణాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.